భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం. ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కొన్ని ఆలయాల్లోకి మహిళలకు ప్రవేశం ఉండదు. మరికొన్ని ఆలయాలకు పురుషులను అనుమతించరు. తిరుపతిలో గంగమ్మ జాతర సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా కేరళలోనూ ఓ ఆలయంలో అమ్మవారిని పూజించేందుకు పురుషులు స్త్రీలుగా మారతారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా ఇప్పటికీ అక్కడ పురుషులు స్త్రీల వేషధారణలతో ఆలయానికి వస్తున్నారు. అందంగా అలంకరించుకొని బంగారు నగలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. కేరళ కొల్లంలోని చెవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్కు లంగరా దుర్గాదేవి ఆలయంలో చెమయ విళ్లకు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నెలలో 19 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరి 2 రోజులు స్థానికంగా ఉండే పురుషులు స్త్రీల వేషధారణలో ఆలయానికి వస్తారు. స్త్రీలుగా కనిపించేందుకు పురుషులు మీసాలు తీసేసి చీర కట్టుకుని బంగారు నగలు ధరిస్తారు. అమ్మవారికి 5 ఒత్తులతో ప్రత్యేక దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్లు సైతం పెద్ద ఎత్తున పాల్గొంటారు. పురుషులు స్త్రీలుగా అలంకరించుకుంటే దేవుడు సంతోషించి వారి కోరికలు తీరుస్తాడని ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఇక్కడ అమ్మవారిని కేవలం స్త్రీలు మాత్రమే పూజించే సంప్రదాయం ఉండేది. అయితే పురుషులు స్త్రీల వేషంలో వెళ్లి పూజలు చేయడం ప్రారంభించారు. దీంతో ఉత్సవం జరిగే సమయంలో మేకప్ ఆర్టిస్టులు ఆలయ ప్రాంగణంలో పురుషులకు స్త్రీల తరహాలో అలంకరణ చేస్తారు. ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ఎక్కడెక్కడో ఉండేవారు కూడా తమ సొంత గ్రామానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.